క్రేజీ వస్తుందో ఎమోషన్ వస్తుందో నాకైతే తెలియదు. బేసిక్ నిజం చెప్పాలంటే ఇది కొంచెం రియల్ కంటెంట్. కాకపోతే జస్ట్ ఒక ప్రాంక్ లాగా చేస్తున్నా. అది కూడా నయనతార. ఆ ప్రాంక్ వీడియో ఏంటంటే ఏం చేస్తున్నారా ఫాలో చూస్తారా నీకు మాటని ఆ పిల్ల మాటని ఆయన ఏం చేద్దాం అనుకో మాట అన్నారా కావాలని చెప్పి. ఏం బాధరా నీకు? ఏం బాధరా చెప్పు. ఎందుకురా చెప్పు. కొంచెం ఇంట్లో పొజిషన్ బాగాలేదు, సిచ్యువేషన్స్ కొంచెం మొన్న అన్నది పెళ్ళి అయింది, ఇల్లు కొన్నాం, అన్నీ ఉన్నాయి కదా, అట్లా కొంచెం ఎక్కువ ఖర్చులు అయినాయి అనమాట. దాని గురించి సో బేసిక్గా మనకి ఇంట్లో నిజంగానే ఫ్యామిలీ కొంచెం సిచ్యువేషన్ బాగాలేదన్నమాట. సో అవన్నీ పక్కన ఇప్పుడు నైన్కి ఫోన్ చేసి జస్ట్ నైట్లో వంశీకి ఇట్లా ప్రాబ్లం ఉంది, ఏం ఇంటికి వెళ్ళిపోతా అంటుండు, వీడియోస్ చేయనంటుండు, బయటికి వెళ్ళి జాబ్ చేసుకుంటా అంటుందని చెప్పి నైన్తో చెప్తాం. అప్పుడు ఎట్లా రియాక్ట్ అవుతుంది ఏందనేది మనం చూద్దాం. ఐఫోన్ కింద ఉంది, అది కింద ఉంది ముసలిది. ఆ ఫీల్ అవుతాడు రా. ఏం కాదు, ఫీలింగ్స్ ఉంటాయి కదా. ఏమని లేకపోతే చూసిన నేను ఒక బీజం మీ పిల్లలు ఊకుంటావారా? అలా చెల్లెనే అన్నాడు అనుకోని ఊకోవాలి. ఎందుకట్లా కిందికి పోతురు అని ఏదని అయినా మేము ఉన్నాం కదా ఏం నీకు ఇవ్వడానికి. వంశీగాడు ఉన్నాడు, కాదురా. ఇప్పుడు ఏం బాగాలేదు బ్రో సిచ్యువేషన్, వాళ్ళ నాన్నకి హెల్త్ బాగుండదు. ఇప్పుడు మంచిగానే ఉంది. చెప్పు వంశీ, హెల్ప్ కావాలి చెప్పు. నీకు చెప్పను నేను తర్వాత, కావాలంటే ఖచ్చితంగా నీకే చెప్తా కదా. ఫస్ట్ యాప్ లో కదా ఫస్ట్ నాకు చెప్పు, నీ ప్రాబ్లం కరెక్ట్ చెప్పు. ఇప్పుడు ఇంకా అదే నా కొంచెం ఆ మనీ అన్నీ ఎట్లయినా మీకైనా తర్వాత ఏమొస్తుంది రా, ఏదో జాబ్ చేసుకుని ఎంత నీకు జాబ్ చేసుకునే శాలరీ బీటెక్ చేసిన కదా. చదువుకున్న జాబ్ లో ఉంటే బాగుంటుండే కదా లోకం. ఏం చదువుకున్నావు? డిగ్రీ పీజీ చేసాడు, శివకృష్ణ కూడా జాబ్ చేసారు. బయట సిచ్యువేషన్ చూస్తున్నావు, జాబ్ లేక ఎట్లా తిరుగుతున్నారు. నెలంతా కూర్చుంటే నీకు 15,000 వస్తుంది. ఇది ఇంకా కొంచెం ఎక్స్ట్రా ఎక్కువ మనం వర్క్ చేస్తే చాలు. మంచిగా రైటర్ చేయడానికి మనీ విషయంలో అయినా సరే బయట ఎవరికి సహాయం చేస్తుండ్రు, నీకు చేయడం ఇంట్లో దైవం పంపాడో వచ్చిన వెలుగుల్లో చెప్తా ఇంత ఇంతమంది చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయని. ఎన్ని రోజులని నీకైనా ఎన్ని రోజులని చెప్పుకోవాలి చెప్పు. ఉంటుంది కదా నాకు కూడా. నాకు ఒక్కటే కాదు, టీంలో ఇంతమంది ఉన్నాము. అవునా ఇంతరా, నీకు తెలుసు కదా. నేను నార్మల్ అంటే శ్రీప్రభ హెల్ప్ చేయలేదా ఇంది మా డాడీని? అవును అన్న నాకైనా చేస్తాడు. ఇప్పుడు వాళ్ళ సొంత మీ ఇంట్లోకే కదా, మాకు అది కాదు. ఎన్ని రోజులు నీకెందుకు నీకు ప్రాబ్లం అంత ఎందుకు అదైపోతున్నావా? చాలా స్ట్రెస్ ఉంటుంది అన్న నాకు అసలు. అంటే స్ట్రెస్ ఇప్పుడు నీకు అమౌంట్ ప్రాబ్లమా, లేకపోతే ఇంట్లోకి టైం ఇస్తానని చెప్పి ప్రాబ్లమా? ఇంట్లో వాళ్ళు అసలు నా గురించి అసలు ఆ టైం గురించి ఎవరు పట్టించుకోరన్నా. మరి అసలు నా గురించి అసలు ఆలోచనే ఉంటది. కానీ ఇంకా అదే నాకు చూపించుకో అంతే చిన్న కొడుకు బయటకు పోయిండు ఏదో చేసుకుంటున్నా అని చెప్పేసి వాళ్ళకి నేను కూడా ఇప్పుడు ఇంత ఏదో వచ్చింది ఎంతో కొంత సపోర్ట్ చేయాలి కదన్నా. చెప్పురా ఎంత కావాలి చెప్పు, ఎంతమన్నా అని చెప్పు. నన్ను అడుగు, అడుగురా రూబాబు కూడా అన్న. ఏం చేస్తున్నావు నువ్వు? బ్రెయిన్ ఏమైనా పని చేస్తున్నావు లేదా నీకు? ఇచ్చా నీకు ఇంకా నవ్వుతే అయిపోతుంది కదా. అయిపోయింది కదా ఇస్తా అని చెప్పిన అయిపోయింది. కుక్కులు నేత రేవులో కట్ చేద్దాం అకౌంట్. సరే కట్ చేసుకో. ఇచ్చేరా ఇంక పెట్టుకున్నావు. రింగ్ పెట్టు చేతికి. లాస్ట్ టైం పెట్టిండు కదా. రెండోసారి ఎంగేజ్మెంట్ పెట్టుకోతున్నావు. సో గైస్ వంశీకి ఏంటంటే నిజంగానే ఇంట్లో ప్రాబ్లం ఉంది. బేసిక్ గా ఇది ప్రాంక్ అలాంటివి ఏం కాదు, రియల్ కంటెంట్ వీడియోలో కొట్టిన.